హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి వెంకటగౌడ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూసారా వాతావరణం ఎంత బాగుందో కదా, పచ్చటి వాతావరణం, పచ్చటి పంట పొలాలు, అలాగా చాలా బాగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇదైతే మా ఊర్లో లొకేషన్ అనమాట. చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఈ వీడియో ఏంటి అని అయితే చూపిస్తాను. అలాగే నేనైతే ఫస్ట్ టైం ఇట్లా డ్రోను చూస్తున్నాను అనమాట. అంటే చాలామంది తెలుసు ఉంటుంది, ఇప్పుడు అంతా ఇవే వచ్చేస్తున్నాయి కాబట్టి చాలామంది తెలిసి ఉంటుంది. నేనైతే మా ఊర్లో నేను ఫస్ట్ టైం చూశాను. ఇదేంటండి ఇట్లాగా అని మా వారిని అడిగితే వచ్చేస్తుంది రా, టెక్నాలజీ అంత బాగా మారిపోయింది, మనుషులు అవసరం లేకుండా అదే స్ప్రే చేసుకొని వచ్చేస్తుంది, మనం కలిపి లిక్విడ్ దాంట్లో పోయడం వరకే మందు అని చెప్పేసి అన్నారనమాట. సరే వీడియో ఏదో బాగుంది కదా అని చెప్పేసి షూట్ చేసుకురమ్మంటే మా ఆయన అయితే షూట్ చేసుకొని వచ్చాడు. కొంచెం షేక్ ఇస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. అలాగే మన వీడియోస్ చూస్తున్న కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయింది కదా. ఈ డ్రోన్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2.5, 3.5 అంటే దాని కెపాసిటీని బట్టి కాస్ట్ అనేది ఉందంట. 4.5, 5.5 వరకు కూడా కాస్ట్ ఉందంట. ఇదైతే మంచిగా పైరు మొత్తం స్ప్రెడ్ చేసుకుని వచ్చేస్తుంది చూడండి. ఒకప్పట్లో అయితే కనుక కూలోళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అనమాట. ఆఖరికి నేను కూడా స్ప్రే తగిలించుకొని స్ప్రే చేస్తున్నాను మందు బాటలు. మా పొలంలో అయితే ఒక 1 year వరకు పొలం పనులన్నీ నేనే చూసుకున్నాను. బందు కొట్టడం, పిండి చల్లడం, ఇవన్నీ కూడా నేనే చేశాను అనమాట మా సొంత పొలంలో. అంటే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉన్నప్పుడు. చూసారా, లిక్విడ్ కలిపి అందులో పోసి దీనికి రిమోట్ కంట్రోల్ ఉంది, అలాగే ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు. అసలు ఎంత బాగా టెక్నాలజీ ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో చూసారు కదా. నేనైతే ఆశ్చర్యపోయాను, ఇట్లా కూడా చేస్తారా అన్నట్టుగా అనిపించింది నాకైతే. లేదురా ఇప్పుడు అంతా మారిపోయి ఉంది, ఇప్పుడు ఇవే వస్తున్నాయి అనేసి. నిజంగా కూలోళ్ళు అవసరమే ఉండదు, ఒక మనిషి సహాయం తీసుకుంటే, లేదు మనకి వచ్చు అనుకుంటే మనమే చేసుకుంటే సరిపోద్ది. దాన్ని ఏముంది, లిక్విడ్ కలిపి అందులో పోసి రిమోట్ కంట్రోల్ చూసారు కదా, అన్న అట్లా స్ప్రే చేస్తూ అంటే దాంట్లో కలిపిపోసారు. ఆ రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేస్తూ ఉంటే చూసారు కదా, రైంటే వెళ్ళిపోతుంది, విమానం కదా దూసుకెళ్తూ ఉంది. నాకైతే భలే విచిత్రంగా అనిపించింది నిజంగా. చూసారా, పైరు మొత్తం స్ప్రెడ్ చేసుకుంటా ఒక గాలిలాగా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, మొత్తం స్ప్రెడ్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంది. అంటే ఇక్కడ పడింది అక్కడ పడింది అనుకోకుండా మొత్తం ఈవెన్గా పైరు మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ నాకైతే నిజంగా తెలియదు అబ్బా. నేనైతే ఫస్ట్ టైం చూశారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా మీకు ఎంతమంది తెలుసు? అలాగే మీరు ఎవరన్నా పొలంలోకి దిగున్నారా? పొలం పనులు ఎప్పుడైనా చేసున్నారా? కామెంట్ చేయండి. నాకైతే పొలం పనులు అన్నీ వచ్చు, నేనైతే చేసేదాన్ని. కానీ అప్పట్లో నాకు ఇవన్నీ తెలియదు కదా, అప్పట్లో ఇవన్నీ లేవు అసలు. ఇవంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు. మొత్తం కూలోళ్ళని పెట్టి చేయడం అట్లానే తెలుసు నాకు. ఇది చూసేసరికి కొంచెం విచిత్రంగా అనిపించింది, అందుకని ఈ వీడియో షూట్ చేశాను అనమాట. ఏదో బాగుంది కదా అనేసి. చూసారు కదా మన వీడియో అయితే ఈరోజు ఇదే అనమాట. అప్పటి రోజులు ఇవేమి తెలియదు, ఇప్పుడైతే ఇవి ఫేమస్ అయిపోతున్నాయి అనమాట. ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు అందరికీ నచ్చిందా? మీకు ఈ డ్రోన్ అనేది ఇప్పుడే చూసారా? చూసింటే కాదు, ఖచ్చితంగా నాలాగే ఇప్పుడే చూసింటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి.